హాయ్ అండి. మీరు టమాటా నిల్వ పచ్చడి ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేను మాత్రం ఇప్పుడు మా అమ్మ నా చిన్నప్పటి నుండి ఫాలో అయ్యే పద్ధతిలో ముక్కల్ని ఎండబెట్టి టమాటా పచ్చడి చేశాను. నేను కేజీన్నర టమాటాలతో ఈ పచ్చడి చేశాను. టమాటాలను క్లీన్ గా వాష్ చేసి తడి లేకుండా తుడిచి ముక్కలుగా కోసి ఉప్పు పసుపు వేసి ఒక డబ్బాలో 3 రోజుల పాటు ముక్కల్ని ఊరనివ్వాలి. 3 రోజుల తర్వాత టమాటా ముక్కల నుండి రసమంతా పిండేసి టమాటా ముక్కల్ని బయట ఎండలో ఆరేసుకోవాలి. టమాటా ముక్కలు తీసాక వచ్చిన రసం ఇంట్లో ఉంచితే సరిపోద్ది. టమాటా ముక్కలు ఎండడానికి నాకు 4 రోజులు టైం పట్టింది. టమాటా ముక్కలు బాగా ఎండిన తర్వాత మనం ఏ రోజు అయితే పచ్చడి చేసుకోవాలనుకుంటున్నామో ఆ రోజు టమాటా రసంలో కేజీన్నర టమాటాలకి 300 గ్రాముల చింతపండును నానేసుకోవాలి. ఎండిన టమాటా ముక్కల్ని మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. చింతపండు నానిన తర్వాత మొత్తం గ్రైండర్ లో వేసుకొని అందులోనే టమాటాల పొడి, వెల్లుల్లి రెబ్బలు, కారము, ఆవాలు, మెంతులు వేయించి చేసిన పొడి వేసుకొని బాగా గ్రైండ్ అవనివ్వాలి. 300 గ్రాముల చింతపండు వేసాం కాబట్టి 300 గ్రాముల కారం వేసుకోవాలి. మా పిల్లలు కూడా పచ్చడి తింటారు కాబట్టి నేను కొంచెం తగ్గించి 250 గ్రామ్స్ వేసుకున్నాను. గ్రైండర్ లో పచ్చడి నలుగుతున్నప్పుడే ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్ గా పోపులోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసి బాగా కలుపుకుంటే టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోద్ది. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. బాయ్ బాయ్.